అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు విజయశ్రీ. ఈరోజు చందమామ కథల్లో అక్రమమైన శిక్ష అనే చక్కని చందమామ కథ నుండి విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, చూడగా నీకెవరో పెద్ద శిక్ష విధించినట్టుగా నాకు తోస్తున్నది. ఈ ప్రపంచంలో నిరపరాధులు కూడా అక్రమంగా శిక్ష పొందుతారు. ఆ సంగతి స్పష్టం చేసే ఒక చిన్న కథ చెబుతాను విను అంటే ఈ విధంగా చెప్పసాగాడు. ఒక కుగ్రామంలో కన్నయ్య అనే పేద కుర్రవాడు ఒకడు ఉండేవాడు. వాడికి ప్రపంచంలో నాన్నవారు ఎవ్వరూ లేరు. వాడు ఒక ధనికుడి ఇంట పనిచేస్తూ బుద్ధి తెలిసినప్పటి నుంచి ఉదరపోషణ చేసుకుంటున్నాడు. ఒకనాడు ధనికుడి ఇంటికి కొందరు బంధువులు యాత్ర చేసి వచ్చారు. వారు అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చి వాటిని గురించి చెబుతుంటే కన్నయ్య కూడా ఎంతో ఆసక్తితో విన్నాడు. ముఖ్యంగా వాళ్ళు బృందావనం గురించి చెప్పిన మాటలు కన్నయ్య మనసులో బాగా నాటాయి. ఎలాగైనా బృందావనం వెళ్ళి అక్కడ స్థలాలన్నీ చూడాలని వాడి ప్రాణం కొట్టుకుపోయింది. బృందావనం చూడని జన్మ ఎందుకు అనుకున్నాడు వాడు. అయితే కన్నయ్య దగ్గర చిల్లి గవ్వలేదు. యాత్రలు చేయాలంటే పుష్కలంగా డబ్బు ఉండాలి, లేదా డబ్బు గల వాళ్ళు వెంట పెట్టుకుని వెళ్ళాలి. కన్నయ్య యజమాని తలుచుకుంటే ఎన్ని యాత్రలైనా చేయగలడు. కానీ ఆయనలో యాత్రలు చేయాలనే కోరిక ఏమాత్రం లేదు. ఆయన తమ ఇంటికి వచ్చిన బంధువులతో కూడా ఎందుకు వచ్చిన దేశాటన, దారి పొడుగునా దొంగల భయం, రోగం వస్తే చూసేవాళ్ళు కూడా ఉండరు, దేవుడు అంతటా ఉన్నాడు అన్నాడు. కన్నయ్య ఎవరితోనూ చెప్పకుండా బృందావనం బయలుదేరాడు. తన దగ్గర చిల్లి గవ్వలేకపోయినా వాడు వెనకాడలేదు. ప్రయాణం సుఖంగా సాగకపోతే ఏ మునిగిపోతుంది అనుకున్నాడు వాడు. దారి పొడుగున ధర్మసత్రాలు ఉంటాయి. పడుకునేందుకు చోటు, కడుపు కింద తిండి దొరకకపోదు. కొన్ని రోజులు ప్రయాణం చేసి కన్నయ్య ఒక రాత్రి ఒక సత్రంలో పడుకున్నాడు. ఆ రాత్రి ఆ సత్రంలో యాత్రికులు బొత్తిగా లేరు. మరునాడు తెల్లవారుతూనే కన్నయ్య బయలుదేరుతూ ఉండగా సత్రం యజమాని వెనక్కి పిలిచి, ఏమిరా, నీ సంచి వదిలి వెళ్ళిపోతున్నావు? ఇంత అజాగ్రత్తగా అయితే ఎలా అని వాడి చేతికి ఒక సంచి ఇచ్చి, ఇక పద, నాకు వేరే పని ఉన్నది అంటూ వెళ్ళిపోయాడు. చాలాసేపు కన్నయ్యకు ఏమీ అర్థం కాలేదు. సత్రం యజమాని తన మీద దయ కొద్దీ దారిలో తినడానికి పిండి వంటలు ఏమైనా సంచిలో పెట్టి ఇచ్చి ఉంటాడని మొదట అనుకున్నాడు. కానీ సంచి విప్పి చూస్తే అందులో బోల్డంత డబ్బు, కొత్త పంచులు అవి ఉన్నాయి. మరెవరో సత్రంలో వదిలిపోయిన సంచి తనదనుకుని సత్రం యజమాని తనకి ఇచ్చాడు. ఆయనకు సంచి తిరిగి ఇచ్చేద్దామంటే సత్రం యజమాని సత్రానికి తాళం పెట్టి ఎటో వెళ్ళిపోయాడు. వెంటనే కాలు సాగించకపోతే సమయానికి పై మజిలీ చేరుకోలేడు. ఈ సంచి మర్చిపోయినవాడు ఎక్కడైనా తటస్థపడి సంచి తనది అని గుర్తిస్తే వాడికి దాన్ని ఇచ్చేస్తాను అనుకుని కన్నయ్య ముందుకు సాగాడు. అదృష్టవశాత్తు ఆ సాయంకాలమే వాడికి ఒక యాత్రికుల బృందం తగిలింది. వారిలో కొందరు బృందావానికి వనానికి పోతున్నారు. కన్నయ్యక తనకు ప్రయాణం సుఖంగా సాగుతుంది కదా అని సంతోషించాడు. యాత్రికులు కొంత దూరం వెళ్ళాక ఒక నది అడ్డంగా వచ్చింది. నది దాటించే పడవ రేవులో ఉన్నది. యాత్రికులందరూ దానిలో ఎక్కి నది దాటి దిగిపోయేటప్పుడు తలా ఒక కాసు పడవవాడికి చేతిలో పెట్టారు. కన్నయ్య మట్టుకు ఏమీ ఇవ్వలేదు. ఇదేమైనా పడవవాడు అడిగితే తాను నిరుపేదనని, తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదని వాడు చెప్పాడు. కానీ కన్నయ్య తోటి యాత్రికులు సంచిలో అంత డబ్బు గలగల్లా ఆడుతూ ఉంటే కానీ లేదంటావేమిటి అన్నారు. ఒకడు చొరవగా కన్నయ్య చేతి సంచి లాక్కుని విప్పి చూసి, ఇందులో డబ్బులే కాదు, మంచి బట్టలు కూడా ఉన్నాయి. మనవాడు చింకి బట్టలు కట్టుకుని డబ్బు లేదంటున్నాడు, పరమ లోబిలాగున్నాడు అన్నాడు. మరికొందరు మంచివాళ్ళు దొంగల భయం కొద్దీ కన్నయ్య పేదతనం నటిస్తున్నాడని అనుకుని, నీకేమీ పర్వాలేదు, మంచి బట్టలు కట్టుకో, డబ్బు తీసి ధారాళంగా ఖర్చు పెట్టుకో,
ఇంతమందిమి ఉండగా దొంగలేం చేస్తారు అన్నారు. కన్నయ్య ఏమీ చెప్పలేని స్థితిలో ఉండటం చేత మంచి బట్టలు కట్టుకుని అందరిలాగే డబ్బు ఖర్చు పెడుతూ యాత్ర సాగించాడు. సంచి పోగొట్టుకున్నవాడు ఇక తనకు కనబడతాడని నమ్మకం కూడా పోయింది. కన్నయ్య తీర్థయాత్ర చాలా చక్కగా జరిగింది. సంచిలో డబ్బు ఉన్నట్టుకు మట్టుకు చేయవలసిన ఖర్చులన్నీ చేసేశాడు. బృందావనంలో తాను చూడదలుచుకున్న స్థలాలన్నీ చూసి పరమానంద భరితుడయ్యాడు. తాను వచ్చిన పని తృప్తికరంగా నెరవేరిందనిపించాక వాడు తన గ్రామానికి తిరిగి ప్రయాణం అయ్యాడు. కన్నయ్య తిరుగు ప్రయాణంలో అదే సత్రం దగ్గర దిగేసరికి అక్కడ ఒక మనిషి వాడి చేతిలోని సంచి చూసి, అదే నా సంచి, నా బట్టలు కూడా కట్టుకున్నావు, నా డబ్బంతా ఏం చేస్తావు చెప్పు అని కన్నయ్యను నిలదీశాడు. సంచిలో డబ్బంతా అది వరకే ఖర్చు అయిపోయింది. ఆ సంచి తనకు ఎలా వచ్చిందో కన్నయ్య చెప్పబోతే ఆ మనిషి వినిపించుకోలేదు. నువ్వు చెప్పేదంతా నాకు అనవసరం, నా డబ్బు 200 రూపాయలు నాకు ఇచ్చేయి, లేకపోతే న్యాయాధికారి వద్దకు నడు అన్నాడు. విధి లేక కన్నయ్య న్యాయాధికారి వద్దకు వెళ్ళాడు. సంచి పోగొట్టుకున్న మనిషి న్యాయాధికారితో తాను ఫలానా సత్రంలో తన సంచి మరిచిపోయానని, తిరిగి వచ్చి చూసుకుంటే దాన్ని ఎవరో కాజేస్తారని, ఇప్పుడు ఆ మనిషి దొరికాడని చెప్పాడు. అలాగే కన్నయ్య కూడా తనకు ఆ సంచి దొరికిన వైనము, డబ్బు ఖర్చు అయిపోయిన వైనము న్యాయాధికారితో చెప్పాడు. ఇద్దరు చెప్పింది విని న్యాయాధికారి, ఈ మనిషి డబ్బుని యాత్రల కింద ఖర్చు అయినట్టు నీవే ఒప్పుకుంటున్నావు కనుక ఆ బాకీ తీర్చడం నీ విధి. నీవు నిరుపేదవు, కష్టజీవి కనుక నీవు 2 ఏళ్ల పాటు ఈ పెద్ద మనిషి దగ్గర పాలేడుగా పనిచేసేటట్టు ఆయన నీకు తిండి పెట్టేటట్టు నిర్ణయిస్తున్నాను అన్నాడు. కన్నయ్య ఆ ప్రకారమే 2 ఏళ్ళు ఆ పెద్ద మనిషి దగ్గర పనిచేసి రుణ విముక్తి పొందాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, కన్నయ్య ఏ తప్పు చేయటం చేత ఈ శిక్ష అనుభవించాడు? వాడు చేసినది తప్పే అనుకున్నట్టయితే వాడికి యాత్రాఫలం దక్కిందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, న్యాయాధిపతి ఎదుటకి రాకపూర్వమే కన్నయ్య తన యాత్రాఫలాన్ని పూర్తిగా దక్కించుకున్నాడు. వాడి కోరిన ఆనందం వాడికి బృందావనంలోనే దక్కింది. 2 ఏళ్ల పాటు సంచి గలవాడి వద్ద జీతం లేకుండా పనిచేయటమన్నా కన్నయ్యకు శిక్షే కాదు. వాడు బుద్ధి తెలిసినప్పటి నుంచి ధనికుడు ఏంటి సేవ చేసి కూడా ఒక్క చిల్లి గవ్వ వెనక వేసుకోలేకపోయాడంటే వాడికి జీవితమే ఒక శిక్ష అన్నమాట. 2 ఏళ్ల పాటు ఆ మనిషికి పాలెగాడిగా పని చేయకపోతే ఆ ధనికుడు ఎంతైనా పొట్ట కోసం వాడు పనిచేయక తప్పదు. అందుచేత న్యాయాధికారి వాడికి విధించిన శిక్షే కాదు, వాడు చేసిన తప్పు కూడా ఏమీ లేదు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇప్పుడు అష్టావక్రుడు అనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వం ఏకపాదుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య సుజాత. ఏకపాదుడి దగ్గర శిష్యులుండేవారు. ఆయన వారి చేత అంతులేని అధ్యయనం చేయించేవాడు. చాలా కాలానికి సుజాత గర్భవతి అయినది. ఒకనాడు ఆమె గర్భంలో ఉన్న శిశువు ఏకపాదుడితో, ఎందుకు వాళ్ళను అధ్యయనంలో చంపుకు తింటున్నావు? నిద్రాహారాలు కూడా లేక నీ శిష్యులు బాధపడుతున్నారు అన్నాడు. ఏకపాదుడి కోపం వచ్చింది. అధ్యయనం గురించి వక్రంగా మాట్లాడావు కనుక నువ్వు 8 వంకరలతో పుట్టు అని తన భార్య గర్భంలోని శిశువును శపించాడు. సుజాతకు ప్రసవకాలం సమీపించింది. ఇంట ఒక వస్తువు కూడా లేదు. రాజుగారిని అడిగి ధనం తెచ్చుకుందామా అని ఏకపాదుడు వెళ్ళేసరికి అక్కడ వరుణుడి కొడుకు వంది అనేవాడు ఉన్నాడు. ఈ వంది రాజసభకు వచ్చిన వారందరినీ వాదానికి పిలిచి తనతో వాదించి ఓడిపోయిన వారందరినీ నీటిలో ముంచివేయిస్తున్నాడు. ఏకపాదుడికి కూడా ఈ గతే పట్టింది. ఆయన వందితో వాదించి ఓడిపోయాడు. ఆయన నీటిలో ముంచి ఉంచారు. కాలక్రమాన సుజాత తన అన్న అయిన ఉద్దాలకుడు ఎంట 8 వంకర్లు గల కొడుకును కన్నది. అతడికి అష్టావక్రుడని పేరు పెట్టారు. ఉద్దాలకుడికి ఇంచుమించు అదే సమయంలో ఒక కొడుకు కలిగాడు. వాడి పేరు శ్వేతకేతుడు. ధనార్జన అని
బయలుదేరి వెళ్ళిన భర్త తిరిగి రాకపోవడం చేత సుజాత కొడుకుతో సహా ఉద్దాలకుడు ఇంటి వద్దనే ఉండిపోయింది. అష్టావక్రుడు మేనమా వెంటనే పెరుగుతూ శ్వేతకేతుడితో పాటు గురువు వద్ద చదువుకుంటూ ఉండేవాడు. ఒకనాడు అష్టావక్రుడు ఉద్దాలకుడు తొడ మీద కూర్చున్నాడు. ఆ సమయంలో శ్వేతకేతుడు వచ్చి, మా నాయన తొడ మీద కూర్చోవడానికి నువ్వెవడవు, కావలిస్తే మీ నాయన తొడ మీద కూర్చో అని అసూయతో అన్నాడు. ఈ మాటలు విని అష్టావక్రుడు తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, మా నాయన ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. నాయన, నీవు పుట్టకముందే ఆయన డబ్బు సంపాదించుకు వస్తానని జనకరాజు గారి దగ్గరికి వెళ్ళి ఇంతవరకు తిరిగి రాలేదు అని తల్లి అష్టావక్రుడితో అన్నది. ఈ మాట వింటూనే అష్టావక్రుడు తన తండ్రిని తీసుకురావడానికి జనకరాజు పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ అతనికి తన తండ్రి వంది అనే వాడితో వాదించి ఓడిపోయి నీట మధ్య ఉంచబడిన సంగతి తెలిసింది. అష్టావక్రుడు రాజసభకు వెళ్ళి వందిని వాదనకు పిలిచాడు. ఇద్దరూ వాదించుకున్నారు. వాదములో వంది ఓడిపోయాడు. గెలిచినందుకు బహుమానంగా అష్టావక్రుడు తన తండ్రిని వంది చేత ఓడించిపోయిన వారందరినీ కూడా నీటి నుంచి బయటకు తీయించేశాడు. ఇలా జరిగాక కొద్ది రోజులకి అష్టావక్రుడికి పెళ్ళియుడు వచ్చింది. ఉదాన్యుడు అనే మునికి సుప్రభ అనే కుమార్తె ఉన్నది. అష్టావక్రుడు ఆమెను పెళ్ళాడగోరి ఉదాన్యుడి వద్దకు వెళ్ళి తన కోరిక తెలిపాడు. ఉదాన్యుడు అష్టావక్రుడికి ఒక పరీక్ష పెట్టాడు. నా కూతురుని నీకు ఇచ్చి చేయడానికి అభ్యంతరం లేదు, కానీ ముందుగానే ఉత్తరంగా వెళ్ళి రావాలి అన్నాడు ఉదాన్యుడు. అయితే ఉత్తరంగా ఎంత దూరం వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఉదాన్యుణ్ణి అష్టావక్రుడు అడిగాడు. ఉత్తరంగా వెళితే కుబేరుడు అలకానగరం వస్తుంది. అది దాటిపోతే హిమాలయాల మీద గౌరీశంకరులు విహరించిన స్థలం వస్తుంది. అది కూడా దాటి ఇంకా ఉత్తరంగా పోతే ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమెను చూసి నువ్వు తిరిగి వచ్చేయి అన్నాడు ఉదాన్యుడు. అష్టావక్రుడు ఇందుకు సమ్మతించి ఉత్తరాభిముఖుడై ప్రయాణించాడు. అతను కుబేరుడు నగరానికి చేరుకునేసరికి కుబేరుడు స్వయంగా ఎదురు వచ్చి తన ఇంటికి తీసుకుపోయి ఆతిథ్యమిచ్చాడు. అక్కడ అష్టావక్రుడు రంభా, ఊర్వశి, తిలోత్తములు చేసే నృత్యగాన ప్రదర్శనలు చూస్తూ 1 సంవత్సరం గడిపి కుబేరుడు వద్ద సెలవు పుచ్చుకుని హిమాలయాల మీదుగా ప్రయాణం చేసి ఒక వనాన్ని చేరుకున్నాడు. ఆ వనం మధ్య ఒక బంగారు భవనము, దాని చుట్టూ అనేక ఇతర భవనాలు ఉన్నాయి. అష్టావక్రుడు బంగారు భవనంలో ప్రవేశించగానే అనేక మంది స్త్రీలు వచ్చి అతని లోపలికి తీసుకుపోయారు. లోపల నుంచి అప్సరసలను మించిన అందగత్తెలు ఉన్నారు. అందులో ఒక అందగత్తె వచ్చి అతనికి ఆతిథ్యం ఇచ్చింది. ఆ రాత్రి ఆమె అతన్ని మోహపాసంలో బంధించడానికి విశ్వ ప్రయత్నము చేసింది. కానీ అష్టావక్రుడు లొంగక, నేను బ్రహ్మచారి దీక్షతో ఉన్నవాణ్ణి, నన్ను వదిలేయి అని ఆమెను వేడుకున్నాడు. మరునాడు ఆమె అతడికి తలంటి నీళ్లు పోయించి నన్ను పెళ్లి చేసుకో అన్నది. చూస్తే పసిదానివిలాగున్నావు, నీ పెళ్ళి నీ తండ్రో నీ అన్నో చెయ్యాలి కదా, నిన్ను నీవే కన్యాదానం ఎలా చేసుకుంటావు, అసలు నీవెవరో ముందు చెప్పు అని అష్టావక్రుడు ఆమెను అడిగాడు. ఆమె నవ్వి, నేను ఉత్తర దిక్కును, నిన్ను పరీక్షించడానికి వధాన్యుడు నన్ను నియోగించాడు. పరీక్షలో నీవు నెగ్గావు, ఇక ఇంటికి తిరిగి వెళ్ళి శుభప్రదను పెళ్ళాడి సుఖంగా ఉండు అన్నది. అష్టావక్రుడు తిరిగి వెళ్ళి శుభప్రదను పెళ్ళాడాడు. ఇతన్ని గురించి మరొక్క విషయం కూడా పురాణాల్లో ఉన్నది. ఇతను చాలా కాలం నీటిలో ఉండి తపస్సు చేశాడు. ఆ సమయంలో రంభా మొదలైన అప్సరసలు అతని దగ్గరికి వచ్చి తమ ఆటపాటలతోనూ అష్టావక్రుని సంతోషపెట్టారు. అతను వారిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. మాకు విష్ణువు భార్యలం కావాలని ఉన్నది అని అప్సరసలు అన్నారు. విష్ణువు కృష్ణావతారం ఎత్తినప్పుడు మీరంతా ఆయనకు భార్యలవుతారని అష్టావక్రుడు వారితో అన్నాడు. అతను నీటి నుంచి బయటకు రాగానే వారంతా ఇతన్ని చూసి నవ్వారు. అష్టావక్రుడికి కోపం వచ్చి, కృష్ణుడికి భార్యలయ్యాక మీ భర్త లేని సమయంలో బోయి వాళ్ళ చేత మీరు అవమానం పొందుతారు అని అప్సరసలను శపించాడు. ఇప్పుడు బుద్ధి తక్కువ గణితమనే మరో చక్కని చందమామ కథను విందాం. ఎవర్రాది
కప్పలేచిపోయేటట్టు చదువుతున్నారు అని తాతయ్య కేక వేశాడు. మన ఇంట్లో కాదు తాతయ్య, ఎదింట్లోనూ 100కి 100 మార్కులు తెచ్చుకోవాలని చదువుతున్నాడు అన్నారు పిల్లలు. ఎంత గట్టిగా చదివితే అంత ఎక్కువ మార్కులు వస్తాయా ఏమిటి అన్నాడు తాతయ్య. అది కాదు తాతయ్య, వాడు స్నేహితుడు సూరి రోజు గంట సేపు చదువుతాడట. వాడికి మొన్నటి పరీక్షల్లో 100కి 60, 70 అలా వచ్చాయి. అందుకని వాడు రోజు గంటన్నర చదివి 100కి 100 మార్కులు తెచ్చుకుంటాడట. పిల్లలన్న ఈ మాటకు తాతయ్య విరగబడి నవ్వాడు. ఏం తాతయ్య, ఎక్కువ మార్కులు రావా అని చిన్నబ్బాయి అడిగాడు. ఒరేయ్, దీన్ని బుద్ధి తక్కువ గణితం అంటారు. ఒక మనిషి పావు గంటలో అర్ధసేర అన్నం తింటే గంటలో 2 సేర్ల అన్నం తింటాడట్రా. బుద్ధి తక్కువ గణితం కాదు, వెనకటికి కథ చెప్పినట్టుగా ఉంది అంటూ తాతయ్య పొడుంకాయ తీశాడు. ఏం కథ తాతయ్య, చెప్పు తాతయ్య అంటూ పిల్లలు మూగారు. ఏం కథ చెప్పమంటారా, బుద్ధి తక్కువ గణితం కథ చెప్పనా అంటూ పొడుం పీల్చి తాతయ్య ఇలా చెప్పసాగాడు. అనగనగా ఒక దేశం. ఆ దేశానికి ఒక రాజు. ఈ రాజున్నాడే, ఇతను చాలా చిన్నవాడు. కొత్తగా పట్టాభిషేకమైనది. పట్టాభిషేకంతో పాటే పెళ్ళి కూడా అయినది. పెళ్ళి అనుకున్న క్షణం నుంచి కూడా రాజుకు ప్రతీదీ కలిసి వచ్చింది. రాజుగారి రాబడి పెరిగింది. దేశంలో అల్లరులు తగ్గాయి. తన భార్య వచ్చిన వేళ విశేషం మంచిది కదా అనుకుని రాజు ఆమెను ఎంతో ఆదరంగా చూస్తూ వచ్చాడు. రాజు తన మీద అభిమానంగా ఉన్నాడు కదా అని రాణి తన భర్తకు అడుగడుగునా సలహాలిస్తూ వచ్చింది. వెళ్ళని చెప్పింది కదా అని రాజు ఆవిడ సలహా ప్రకారమే చేస్తూ వచ్చాడు. అదేం అదృష్టమో మరి, రాజు రాణి సలహా ప్రకారం చేసినప్పుడల్లా లాభిస్తూ వచ్చింది. ఈ విధంగా చాలాసార్లు జరిగాక రాజుకు ఆమెలో మంచి గురి కుదిరింది. ఇలా ఉంటూ ఉండగా ఒకనాడు ఏం జరిగింది, రాజసభకు భటులు 3 దొంగలను తెచ్చారు. దొంగలు తాము దొంగలించిన సామాన్తో సహా దొరికిపోయారు కనుక పెద్ద విచారణ అవసరం లేకుండానే రాజువారికి శిక్ష విధించాడు. దొంగలను పట్టిన వాళ్ళకి బహుమానం ఏదన్నా ఇద్దామన్న ఉద్దేశంతో అతను ఇంతకు ఈ దొంగలను పట్టింది ఎవరు అని భటులను అడిగారు. దొంగలను పట్టించింది ఒక సామాన్యపు కుక్క అని రాజుకు తెలియవచ్చింది. ఇది ఆశ్చర్యకరమైన విషయం కదా. అందుచేత రాజు సభ చాలిస్తూనే అంతఃపురానికి వెళ్ళి రాణితో కుక్క చేసిన ఘనకార్యం గురించి చెప్పేశాడు. రాణి ఆ కుక్కను ఎంతో మెచ్చుకున్నది. కొద్ది కాలం గడిచాక ఒకనాడు మంత్రి రాజు దగ్గరికి బొక్కసం తాలూకు లెక్కలు తెచ్చి, మన సేనకు త్వరలోనే జీతాలు ఇవ్వవలసి ఉంటుంది. జీతాలు ఇవ్వగా మన వద్ద ధనం మిగిలేటట్టు కనబడదు. ఏం సెలవు అని మాటల సందర్భంగా అడిగాడు. మామూలుగా అయితే రాజు మంత్రిని నీ సూచన ఏమిటి అని అడగాలి. అయితే మన రాజున్నాడే, అతను మంత్రిని సలహాలు అడగటం చాలా కాలం క్రితమే మానేశాడు. అన్ని సలహాలు చెప్పటానికి రాణి ఉంది కదూ. అందుచేత రాజు మంత్రి చెప్పిన మాట విని చూద్దాంలేండి అని ఊరుకున్నాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు, ఇంటికి పోయి భార్యతో, చూసావా, సైనికులకి జీతాలు ఇవ్వటానికి కూడా బొక్కసంలో చాలనంత డబ్బు లేదట. ఏదో ఒకటి చెయ్యకపోతే చిక్కే అన్నాడు. ఎందుకండి సైనికులు తిండి దండగా భత్యం దండగా, మీకు జ్ఞాపకం ఉందా, ఒక్క కుక్క 3 దొంగల్ని ఎలా పట్టేస్తుందోనూ. సైనికులందరికీ ఉద్వాసన చెప్పేసి వాళ్ళకి బదులు కుక్కలు పెంచుదాం. 3 సైనికులకు ఒక కుక్క వంతున పెంచామంటే పని గడిచిపోతుంది. జీతాలని భత్యాలని ఆయుధాలని అంతులేని డబ్బు ఖర్చుండదు. వేల కింద తిండి పడేస్తే చాలు, కుక్కలు ఎంతో విశ్వాసంగా కూడా ఉంటాయి అన్నది రాణి. రాజుకి ఆలోచన అద్భుతమైనదిగా తోచింది. మరునాడు ఆయన మంత్రితో, వాళ్ళ జీతాలు వాళ్ళకి పారేసి సైనికులందరినీ మాన్పించేయండి, వాళ్ళకు బదులు కుక్కల్ని పెంచుదాం. జ్ఞాపకం ఉంచుకోండి, 3 సైనికులకు ఒక్క కుక్క, ఖర్చు బోల్డంత కలిసి వస్తుంది అన్నాడు. మంత్రి నిర్ఘాంతపోయాడు. సేనాధిపతి మండిపడ్డాడు.
బాగా ఆలోచించే ఏర్పాటుకు ఉత్తరం ఇస్తున్నారా అని మంత్రి రాజుని అడిగాడు. ఇంక ఆలోచించే పనే లేదు, నేను చెప్పినట్టు చెయ్యండి అన్నాడు రాజు. సేన లేకపోతే నేను మాత్రం ఎందుకు? కుక్కల్ని యుద్ధరంగాన్ని నడిపించగల శక్తి నాకు లేదు అన్నాడు సేనాపతి. సేనాపతి కూడా మానుకుంటే మరింత ఖర్చు కలిసి వస్తుంది. అందుచేత రాజు సేనాపతి రాజీనామాను సంతోషంతో ఆమోదించాడు. సైనికులు వెళ్ళిపోయారు. కుక్కలు వచ్చాయి. అవి అస్తమానము కాట్లాడుకుంటూ ఉండటము, భటులు వాటిని విడదీయలేక నానా అవస్థలు పడటము అయిందంతా. ఇంతలో రాజుగారికి ఒక దుర్వార్త తెలిసింది. అదేమిటంటే ఎవరో పెద్ద సేనతో మన రాజు మీదకు దండెత్తి వస్తున్నారట. మంత్రి ఈ మాట చెప్పి ఏమి సెలవు అని అడిగాడు. ఆలోచన దేనికి? మన కుక్కలను భటుల వెంట యుద్ధరంగానికి పంపండి అన్నాడు రాజు. కుక్కలు యుద్ధరంగానికి వెళ్ళేసరికి శత్రు సైనికులు వాటికేసి రొట్టె ముక్కలు విసిరారు. కుక్కలు తోకలాడిస్తూ ఆ సైనికుల చుట్టూ మూగాయి. యుద్ధం ఆగిపోయింది. మంత్రి రాజుతో మన కుక్కలు శత్రువుల పక్షం చేరిపోయాయి, ఇప్పుడేం సెలవు అన్నాడు. రాజుకు ముచ్చెమటలు పోసాయి. శత్రు సైన్యం నగరం ప్రవేశించింది. కానీ వాళ్ళు నిజంగా శత్రు సైనికులు కారు, రాజుగారు తొలగించిన సైనికులే. సేనాపతే వాటిని నడిపించాడు. రాజుకు బుద్ధి రాగలందుకే వాళ్ళు ఈ నాటకం ఆడారు. ఈ సంగతి మంత్రి వివరించాక రాజు మాట్లాడకుండగా సైనికులందరినీ మళ్ళీ పనిలో తీసుకున్నాడు. సేనాపతికి కూడా తిరిగి ఉద్యోగం ఇచ్చాడు. ఆ తర్వాత రాజు భార్యను సలహా అడిగింది లేదు, ఆవిడ చెప్పినది లేదు. తాతయ్య కథ పూర్తి చేసి పిల్లలతో, ఇక మీరు పాఠాలు చదువుకోండి, చదివేది బుర్రకెక్కటం ముఖ్యం కానీ కప్పులు ఎగిరిపోయేలాగా చదవటం కాదు అన్నాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన విషయాలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.